చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలంటూ సీఎం ను కలిశారు తెలంగాణ మంత్రులు. వీరితో పాటు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ నేతలు కూడా సీఎం ను కలిశారు. అధికారులతో సమీక్షించిన తర్వాత చెబుతానని ముఖ్యమంత్రి వారితో అన్నారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వకుండా ప్రత్యేక సభకు అనుమతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఈ చలో అసెంబ్లీపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసెంబ్లీలో సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రితోటి తెలంగాణ రాజకీయ దేశంలో భాగస్వామ్యంగా ఉన్న రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కలిశారు. ఇందులో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు వారితో పాటే కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు. మంత్రి డికే అరుణ, శ్రీధర్ బాబు, సారయ్య, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ వీళ్ళంతా కూడా పార్టీల ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు. 14వ తేదీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలోని 10 జిల్లాల నుంచి హైదరాబాద్ కు కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో చలో అసెంబ్లీపై ప్రభుత్వం వైఖరి ఏంటి అనే దాని మీద ప్రధానంగా వాళ్ళు ప్రశ్నించారు. అది చలో హైదరాబాద్ చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అది చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రాంత మంత్రులు కూడా చలో అసెంబ్లీకి అనుమతి సాధ్యం కాదు, కానీ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కు వచ్చే కార్యకర్తలు ఏదో ఒక ప్లేస్ లో అసెంబ్లీకి దూరంగా ఒక ప్లేస్ లో సమావేశం లేదా సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రులు కూడా కోరుతున్నారు. దీనిపై అధికారులతో సమీక్షించిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అవసరమైతే తెలంగాణ జేఏసీ నుంచి వివిధ అందులో ఉన్న రాజకీయ పార్టీల నుంచి ఒక డెలిగేషన్ మరోసారి తెలంగాణ మంత్రులకు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. చలో అసెంబ్లీకి అనుమతి సాధ్యం కాని నేపథ్యంలో వారికి ముందున్నటువంటి ప్రత్యామ్నాయ సమావేశాలు అంటే బహిరంగ సభనా లేకపోతే ఏదైనా ప్రదర్శనకు అనుమతి ఇవ్వడమా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల మీద చర్చిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ మంత్రులు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తుది నిర్ణయం తీసుకున్నాక ముఖ్యమంత్రితో కలిసి జేఏసీ ప్రతినిధులతో చర్చించిన తర్వాత చలో అసెంబ్లీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రమ్య, చలో అసెంబ్లీకి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. అనుమతి ఇస్తే పూర్తి బాధ్యత టీఆర్ఎస్ తీసుకు